హలో అండి, ఐఎమ్ మహి. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మహి లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీతో పచ్చిరొయ్యల కర్రీ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నేను ఫస్ట్ అయితే ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే నేను బాండీలో వేసుకున్నాను. దానిలోకి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి టమోటా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేను టమోటాస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలోకి వచ్చి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందన్నమాట. దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు సాల్ట్కి ఉల్లిపాయ బాగా మగ్గుతుందండి. ఇవైతే బాగా మగ్గుతున్నాయి కదా, దీనిలోకి వచ్చి నేను టమాటా అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇదంతా కూడా మనకి మెత్తగా టమాటా నొక్కితే మ్యాష్ అయిపోవాలండి. అలా అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా వస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు అనేది ఫ్లేవర్ పెంచుతుందన్నమాట, దానికి మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడైతే దీన్ని బాగా మగ్గనిచ్చాం కదా, దీనిలోకి నేను క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు అయితే యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను 1/2 కిలో రొయ్యలకైతే తీసుకున్నాను. దీనికి సరిపడా మన స్పైసీనెస్ తగ్గట్టు అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నేనైతే 3 స్పూన్లు యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు తినేదాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. నేను సాల్ట్ చూసుకున్నాను అనమాట. సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది బాగా రెడీ అవ్వాలన్నమాట. దీనిపైన అయితే నేనైతే మూత పెట్టేసుకుంటాను. ఇది ఒక్క 5 నిమిషాలు బాగా ఎగిరాక దీనిపైన మూత తీసి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా మనం నాన్ వెజ్ కర్రీ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే, హై ఫ్లేమ్లో అంటే మనం దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్. దీనిలోకి అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్న అన్ని గరం మసాలా వేసి చేసుకున్న పౌడర్ అనమాట ఇది. దాన్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను ఒక 2 స్పూన్లు. దీనిలోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ గరం మసాలా ఎలా తయారు చేశాను అనేది అది కూడా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దీనిలోకి మరింత టేస్ట్ని పెంచేది అనమాట మనకి. దీనిలోకి సోయా సాస్ అయితే నేను 1 స్పూనున్నర అయితే యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇస్తుంది అనమాట టేస్టు. మనకి కర్రీ కలర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అందుకని నేనైతే యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గరే ఉండి మనం ఇలాగా మందపాటి బాండీలోను కర్రీ ఎప్పుడైనా సరే తిప్పుకుంటా అలాగా దగ్గరే ఉండి కదుపుకుంటూ చేసుకుంటే మనకి రెస్టారెంట్లో తెచ్చుకున్నట్టుగా వస్తాయి ఫ్రెండ్స్ కర్రీస్. కానీ హై ఫ్లేమ్లో అన్నానని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టి వదిలేయకూడదు, దగ్గర ఉండాలన్నమాట. దగ్గరుండి అది లో ఫ్లేమ్ తగ్గించుకోవాలి, పెంచుకోవాలి, అలా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మనకైతే కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. మీకైతే నా ప్రతి వీడియో వస్తుంది. దీనిలోకి అయితే ఇంకా కొంచెం టేస్ట్ పెంచడానికి నేనైతే పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ అయితే నేను ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనితోటి కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.
మనకి ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా మనకి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఆయిల్ పైకి తేలితేనే మనకి కర్రీ రెడీ అయినట్టు. అయిపోయిందండి, మనకి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట కర్రీ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే మనకి టేస్టీ టైం అనమాట. ఇలా పచ్చిరొయ్యల కర్రీ చేసుకొని రైసు టేస్ట్ చేస్తే రైస్ ఏంటి చపాతీ పరోటా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో అయితే పెట్టండి. మేమైతే ఇది ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తాం. మీరైతే ప్రిపేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.